రజనీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ జైలర్ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొనడంతో ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ డీల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పక్క యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతూ చివరి దశకు చేరుకుంది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్ర ఓటీటీ హక్కులు దాదాపు 160 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. మొదటి భాగం తరహాలోనే ఈ సీక్వెల్ లో కూడా రజనీకాంత్ తో పాటు ఇతర భాషల ప్రముఖ హీరోలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు లేదా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాల బడ్జెట్ సంబంధించి అటు బాలీవుడ్ కావచ్చు, ఇటు టాలీవుడ్, కోలీవుడ్ కానీ ఏ రంగంలో అయినా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భం ఉంది. ప్రతి గతంలో సినిమాలు రిలీజ్ అయిన క్రమంలో థియేటర్లో కలెక్షన్లను బట్టి సినిమా పాస్ అయిందా, ఫెయిల్ అయిందా, లేకపోతే అసలు బడ్జెట్ సంబంధించి ఒక అంచనా అయితే వచ్చేది. అయితే ఇప్పుడు ఆ రోజులు మొత్తం పోయినాయని చెప్పవచ్చు. ఇప్పుడు పెట్టిన పెట్టుబడి కాకుండా కొత్తగా ఓటీటీ యుగం అనేది రావడంతో ఒకవైపు థియేటర్లో నడవడమే కాకుండా ఓటీటీకి విక్రయించడం ద్వారా నిర్మాతలకు లాభాలు పంటపడుతున్న సందర్భం కూడా ఉంది. ఒకవేళ థియేటర్లోకి సినిమా రిలీజ్ అయిన క్రమంలోనే ఒకవేళ ఫెయిల్ అయినా కూడా ఆ సినిమా సంబంధించి ఓటీటీలో కూడా కొంత ఆదాయం రావడం ద్వారా ఉపశమనం కలిగించే పరిస్థితి అయితే ఇప్పుడు ఉన్నాయి. తాజాగా రిలీజ్ కాకముందే ఓటీటీల కోసం ఆల్రెడీ బయర్స్ హక్కుల కోసం ఎగబడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రత్యేకించి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 సినిమా పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఇప్పటికే దీని ఓటీటీ హక్కులు ఇంతవరకు ఆ సినిమా షూటింగ్ దశలోనే ఉంది. షూటింగ్ చివరి దశలో ఉన్న క్రమంలోనే థియేటర్లోకి సినిమా రాకముందే ఈ బయర్స్ మాత్రం దీనికి సంబంధించి ఓటీటీ హక్కుల కోసం పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే అనధికార వార్తల ప్రకారం 160 కోట్లకు ఓటీటీ రైట్స్ను కొనుగోలు చేశారని కూడా ఇప్పటికే సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగుతుంది. దీంతో జైలర్ 2 పై కూడా అంచనాలు కూడా బాగా పెరిగాయి. జైలర్ 2023లో జైలర్ సినిమా విడుదలైంది. దీని సీక్వెన్స్గా ఇప్పుడు రజనీకాంత్ హీరోగా జైలర్ 2ను నిర్మించడం జరుగుతుంది. ఇది ఇప్పటికైతే షూటింగ్ ఇప్పటికే శరవేగంగా పూర్తి చేసుకున్న క్రమంలో ఇది చివరి దశలో ఉందని మేకర్స్ అయితే ప్రకటించారు. పక్కా యాక్షన్ డ్రామా సినిమా ఇది అని దీనికి సంబంధించి వివరాలు కూడా త్వరలో వెల్లడించడం జరుగుతుందని కూడా డైరెక్టర్ మత్తువేలు పాండ్యన్ అయితే వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా తమిళనాడు కావచ్చు, ఇటు ముఖ్యంగా సౌత్ ఇండియాలో కావచ్చు, మత్తువేలు పాండ్యన్కు ఉన్న క్రేజీ రీత్యా ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. పాండ్యన్ తీసిన సినిమాలు కూడా అనేకం చాలా సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో పైగా రజనీకాంత్ కాంబినేషన్ కావడంతో జైలర్ 2 సినిమా కూడా సక్సెస్ బాటలో పయనిస్తుందని భావిస్తున్నారు. ఇది కూడా ఇటు తెలుగు అటు తమిళ భాషల్లో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందనే టాక్ అయితే ఇప్పటికే టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ క్రమంలో ఈ సినిమాపై ఉన్న ట్రెండింగ్ కావచ్చు, భారీ హైప్ కావచ్చు, ఈ వార్తల క్రమంలోనే ఓటీటీకి కూడా మంచి డిమాండ్ వచ్చిందని భావిస్తున్నారు. 160 కోట్లకి ఇది విక్రయించడం జరిగింది అంటే ఇది మామూలు విషయమేమి కాదు కూడా. ఇది ఆగస్టు లేదా దసరాకి సినిమాను విడుదల చేసేందుకు కూడా మేకర్స్ సన్నాహాలు చేస్తున్న క్రమంలోనే తాజాగా ఓటీటీకి సంబంధించి అయితే ఒక అప్డేట్ రావడం విశేషం.